సాయంగా రెక్కతోడు నేనైన బాబు ఇదేంటి వచ్చినాము? అన్నా నాకు స్కూల్ ఫీజు కావాలంట. ఎందుకు ఇప్పుడు? ఎగ్జామ్ రాయాలన్నా, నాకు ఎగ్జామ్ రాయకుండా బయటకు పంపించిండ్రు. ఇప్పుడు లేవో మీ కడతా అని చెప్పు. అన్నా నాకు కావాలన్నా. సరే సరే కడతాపు. రేపు వచ్చి కడతాడంట అని చెప్పు, సరేనా? ఏడు మీ స్కూలేనా? ఇచ్చిన వాళ్ళు కట్టిరా? వెళ్ళావో ఇంటికి, సరేనా? నేను వచ్చి కడతా. రవ్య గారు కూడా పైసలు ఇస్తుంది. అయ్యా కూడా సక్సెస్ ఇస్తుంది పైసలు. ఇంత పని చేసి 1000 రూపాయలు అంట. ఏందా? అరే మీ ఊరు మా ఊరు కూడా వస్తాయి. కొద్దిగా పని చేద్దాం పాపం. ఫీజు అడుగుతుంది. ఇప్పుడు లేవురా, అయ్యగారు పైసలు కూడా ఇస్తలేడు. దశగాను అన్నోళ్ళు మొత్తం కట్టింది. నాకు తెలియదు, రోజు మొత్తం బయటనే నిలవనికైంది. నాకు తెలియదు ఫీజు ఎప్పుడు కడతావు? అరే కడతా పోరా, నేను ఇప్పుడు పైసలు లేవు మా తనకి స్కూల్కే పోనాడు. అరే మా చెల్లి చదువుకుంటే వారా నీకు ఇస్తారా మళ్ళా కూడా అట్లా అంటుంది. ఏం వద్దులేరా, వాడు చదువుకుంటే కానీ మీ చెల్లెల జీవితం అయితే ఆడపిల్ల జీవితం అయితే ఉండలేదు. ఏం కాదా, సాయంత్రం అడుగుదాం. ఏమంటారు, ఇద్దరికి ఇస్తారా? సరే దారా చూడడం అయిపోతుంది, పని అయిపోతుంది. చేసినాక అయ్యేదాన్ని ఓకే. అరే అయిపోయింది, పోదాం పారా అయ్యోతానికి. ఆరా గిత్తోడం ఉంది, గిత్తోడం చేసినాడు, పోదాం మళ్ళా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పద. ఎక్కడ పైసలు ఏం పైసలు రా? పని మొత్తం సంవత్సరం వేసిందంట మా వాడు చెప్తలేడా? మాకు పైసలు వాళ్ళు మా తమ్ముడు ఫీజు కట్టాలా? అయ్యా మా చెల్లెలు కూడా ఫీజు కట్టాలి. ఈ రోజు వచ్చాడు. ప్లీజ్ అయ్యా. ఇక్కడ పైసలు రా మీకు? పనే సక్క అయ్యాను, మీకు పైసలు ఎక్కడివిరా మీకు? పని మొత్తం చేసినామయ్యా, ఎండాల మొత్తం ఎండలే చేసినామయ్యా. మా చెల్లెలు ఫీజు కట్టాలి. అరే వీళ్ళ ఇద్దరిని బయటికి దుబ్బేయండి రా. అట్లా చేయకుండా అయ్యా, ప్లీజ్ అయ్యా. దుబ్బేయండి రా. ఆ వాళ్ళనే దుబ్బుతారా రా? ఇలా తన్నండి రా. వాళ్ళు పని చేసింటారా? మొత్తం సగం పని చేసింటారా వాళ్ళంతా? ఏం లే, మొత్తం చేసారు. అరే మరి నాకు ముందెందుకు చెప్పలేదురా? అయ్యా ఎక్కువ భూమి అనుకుంటా. అరే వాళ్ళని ఫస్ట్ చెప్పింటే ఇట్లా పుట్టకుంటే కదా రావాలని. అరే వాళ్ళని తోలుతారా అంటారా? సరే.